పునరుద్ధానుడైన క్రీస్తుతో మనం పనిచేసే స్థలములో గుర్తింపు కలిగి ఉండడం అంట ఈరోజు అంశం. సజీవుడైన క్రీస్తుతో మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. సజీవుడైన క్రీస్తుతో జీవించుచూ ఉన్న క్రీస్తుతో కలిసి మనం పనిచేసే స్థలంలో ఆయన సాక్షిగా ఉండడం. చర్చ్ అనే మాటకు అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్ పీపుల్, అంటే ప్రత్యేకింపబడిన జనాంగం, ఏర్పరచబడిన జనాంగం. ఎక్కడి నుండి ఏర్పాటయ్యాం? ఎక్కడి నుండి ప్రత్యేకించబడ్డాం? లోకములో నుండి ప్రత్యేకపరచబడ్డాం. ఎక్కడి నుండి ఏర్పరచబడ్డాం? లోకములో నుండి బయటికి చర్చిగా ఏర్పాటు చేసుకున్నాడు. చర్చ్ అంటే పునరుద్ధానుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవించే సమాజం చర్చ్ అంటే. మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. చర్చ్ అంటే గోడలు కాదు, చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, చర్చ్ అంటే పెద్ద పెద్ద కట్టడాలు కాదు. చర్చ్ అంటే మనమే. వి ఆర్ ద బిల్డింగ్ ఆఫ్ గాడ్స్, టెంపుల్స్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ గాడ్. మనమే నడుచుచున్న సజీవమైన దేవాలయాలు మనం. మీ అందున్న క్రీస్తు అంటున్నాడు, మీ హృదయమే దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఈ ఆలయాలు ఎక్కడుంటాయి? ఈ ఆలయాలు ఎక్కడుంటాయి? ఈ ఆలయాలు ఎక్కడుంటాయి? ఓకే, మనలో దేవుడు ఉన్నాడు, మనం దేవుని ఆలయం. ఈ ఆలయం ఎక్కడుంటుంది? బాడీయే, నేను అంటున్నా, ఈ బాడీయే ఎక్కడుంటుంది? లోకంలోనే ఉంటుంది. వెరీ గుడ్, లోకంలోనే ఉంటుంది. అంటే సముద్రం అనుకోండి, సముద్రంలో నుంచి మనం ప్రత్యేకించబడ్డాం. సముద్రంలో నుంచి ప్రత్యేకించబడ్డాం అంటే పడవలోకి ఎక్కాం. సముద్రంలో నుంచి పడవ ఎక్కడ ఉంటుంది? సముద్రంలోనే ఉంటుంది. లోకానికి వేరైపోయామనంటే మారు మనసు పొందిన వాళ్ళందరూ మీకు మాకు సంబంధం లేదు కాదు. వేరైపోయాం. ఎక్కడి నుండి వేరైపోయామంటే లోక పద్ధతులకు వేరైపోయాం, లోకపు పోకడకు వేరైపోయాం, లోకములో ఉన్న పాపానికి వేరైపోయాం, విగ్రహారాధనకు వేరైపోయాం, సాతాను క్రియలకు వేరైపోయాం, వాటన్నిటి నుండి ప్రత్యేకించబడ్డాం. కానీ ఈ పడవ ఎక్కడ ఉంటుందంటే సముద్రంలోనే ఉంటుంది. అందుకే ఈరోజు అంశం ఏంటంటే, నువ్వు పనిచేస్తున్న సమాజంలో, నువ్వు పనిచేస్తున్న స్థలములో నువ్వెవరిగా గుర్తింపు పొందుతున్నావు? ప్రభు కోరుకుంటున్నాడు, దేవుని బిడ్డలుగా, క్రీస్తుని కలిగిన బిడ్డలుగా, క్రీస్తుని కలిగిన వ్యక్తులుగా గుర్తింపు పొందాలంట. దీన్ని నేనేం చెప్తున్నానంటే, 1 క్రీస్తు, 2 పని, 3 సాక్ష్యం ఈరోజు అంశం. 1 క్రీస్తు, 2 పని, 3 సాక్ష్యం. రోమాపత్రిక ధ్యానం చేసేటప్పుడు అద్భుతంగా రోమాపత్రిక అర్థమైతే క్రీస్తు ఏం చేశాడో అర్థమవుతుంది. సింపుల్. మనమందరం పాపులమైన మన కోసం యేసు చనిపోయి తిరిగి లేచి మనల్ని పాపం నుండి విడిపించిన మనము ఆయనకి ఇష్టానుసారంగా జీవించాలి. అది రోమపత్రిక. మనం పాపులం, ఏ భేదం లేదు, అందరూ పాపులు, మనుషులందరూ. ఆయన రక్తంలో విమోచించిన వారందరూ ఆయన చట్టంలో పనిచేయాలి. ఆయన ఏర్పరచబడిన సమాజం అంతా కూడా ఆయన మాట ప్రకారం బ్రతకాలి. ఇప్పుడు క్రీస్తు చేత ఏర్పరచబడిన సమాజం ఏం చేయాలి? పని చేయాలి. ప్రతి ఒక్కరు ఏం చేయాలి చెప్పండి? పక్కన వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి.
అందరికీ పని ఉంది, మనుషులందరికీ పని ఉంది. పని కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు. ఏదైనా వనంలో దేవాది దేవుడు మానవుని సృజించిన తర్వాత అతనికి అప్పగించిన పని ఏంటి? వ్యవసాయం. వ్యవసాయం. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. మానవుడిని సృజించి తన పోలికలో కెపాసిటీస్ పెట్టి, క్యాపబిలిటీస్ ఇచ్చి దేవుడైన యెహోవా ఇదే పని అప్పగించాడు అతనికి. ఏదైనా వనంలో ఉన్న తోటను సేద్యపరచుటకు. సేద్యం అనగా వ్యవసాయం. ఈ వ్యవసాయము మొదట దేవుడు అప్పగించాడు, అభివృద్ధి పొంది రకరకాల పనులు వచ్చాయి. ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి, ఒక్క వ్యవసాయమే లేదు. కానీ మానవునికి ప్రాథమికంగా ఉన్న పని ఏంటి? ప్రాథమికంగా ఉన్న పని ఏంటి? కామన్గా అందరికీ ప్రాథమికంగా కలిగి ఉండాల్సిన పని ఏంటి? వ్యవసాయం. దేవుడిచ్చిన పని ఏంటి? చెప్పాలి గట్టిగా అందరూ. వ్యవసాయం. వ్యవసాయం. ప్రతి మానవుడు పని చేయాలి. పని పాపం కాదు, పని ఆశీర్వాదం. మన పిల్లలకి ఏమి నేర్పించాలి? మీరు మాట్లాడండి అమ్మా. ఏమి నేర్పించాలి? ఎంత బాగా పని నేర్పిస్తే అంత తలాంతులు కలిగిన వారు నీ పిల్లలు. తల్లులారా మీరందరూ వినండి, తల్లులారా మీరందరూ వినండి, తండ్రులారా మీరు కూడా వినండి. మన పిల్లలకి ఎంత బాగా పని నేర్పిస్తే అంత పనిమంతులుగా, అంత ప్రయోజకులుగా మనం చేస్తున్నామని అర్థం. కొంతమంది తల్లులు, కొంతమంది తండ్రులు ఏంటంటే, అరే మేము కష్టపడుతున్నాం, నువ్వు కష్టపడడానికి వీల్లేదు. అందరూ కష్టపడాలి, కాకపోతే కష్టం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉండేటట్టు కష్టపడేటట్టు చేయండి. 500 ఇప్పుడు అంతే. ఇక 4, 5 కొద్ది టెక్నికల్గా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు సంపాదిస్తారు ఎంతో కొంత. అంటే కామన్గా చెప్పాలి అని అంటే 500 కూలి రోజంతా కష్టపడితే. అదే ఆడ లేడీస్ అయితే ఎంతమ్మా? 300. ఎంత అన్యాయమో చూడండి. 300 అంటే ఇప్పుడు మీ పిల్లల్ని కష్టపడి చదివించి ప్రయోజకులుగా చేశారనుకో, 300 సంపాదించే నీ పిల్లలు రోజుకు 5,000 సంపాదించగలిగిన కెపాసిటీ నువ్వు పిల్లలకు నేర్పించాలి. హల్లెలూయా. కానీ తల్లులు ఏం చేస్తారు తెలుసా? అప్పుడే అయిపోయింది. రేయ్ కూర్చొని చదవంటే రేపు చదువుతాళ్లే. ఇంకా పరీక్షలు చాలా రోజులు ఉన్నాయిగా. ఇట్లా రాజీ పడే తల్లులు, తండ్రులు అందరూ పిల్లలు ఏమవుతారంటే పాడైపోతారు, సోమరులు అవుతారు, చెడిపోతారు, పనికి రాకుండా పోతారు. మా పిల్లలను ప్రయోజకులుగా చేయాలి అనే తత్వం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే వారిని కష్టపెడతారు అంతే. పిల్లల్ని ఎంత కష్టపెడితే, కష్టపెట్టడం అంటే తప్పుడు అర్థంతో తీసుకోకూడదు. కష్టపెట్టడం అంటే వారి భవిష్యత్తు కొరకు కష్టపడే పిల్లలు తప్పకుండా ప్రయోజకులు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలకి ఫాల్స్ ప్రెస్టేజ్ నేర్పమాకండి. దేవుని నియమం, దేవుని చిత్తం ఏంటంటే పని చేయాలి, ఇంట్లో పని కూడా చేయాలి. చెప్పండి, అది చెప్పాలి, నేర్పాలి. వాడి కంచం వాడే కడగడం నేర్పించాలి. ప్రేమే. ఏం చేయాలంటే ఆ ప్రేమ వారిని ప్రయోజకులుగా చేసేటట్టు చేయాలి. ఎంగిలి కంచాలు ఎక్కడున్నా కనబడితే తీసేది నా బాధ్యత అనే వ్యక్తిత్వం ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలకి రావాలి. అది నా పని కాదని ఈగల ముసురుతున్నా అది అక్కడే ఉంచి అటు ఇటు తిరిగే పిల్లలున్న ఇల్లు. మీరు చెప్పండి, ఆ డాష్ పూర్తి చేయండి. చెడిపోతున్న పిల్లలకు నిదర్శనం అది. అంటే చెడిపోవడం అంటే ఉద్యోగాలు రావచ్చు మీ పిల్లలకి, వారి సంసారాల్లో యాక్టివ్గా ఉండలేరు. వాళ్ళ అత్తింటి వారి దగ్గర ఇబ్బంది పడతారు, లేదా వాళ్ళ స్నేహితుల దగ్గర ఇబ్బంది పడతారు, హర్ట్ అవుతారు. నేర్పించాలి ఇవి. నా భాష మీకు అర్థమవుతుందా? అందరూ 2 చేతులు ఎత్తి మాట్లాడండి.
అర్థమవుతుందా? సంతోషంగా ఉందా? ఏం లేదు కదా. ఇట్లా ఎక్కడ సంతోషంగా ఉంటాయి? మీలాంటి తల్లులు లేరు, మీలాంటి తండ్రులు లేరంటే అబ్బా ఎంత మంచోడో మా పాస్టర్ గారు అంటారు. చూడండి, నేను చెప్పడం కాదండి, దేవుని వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. త్వరగా నేను చాలా విషయాలు మాట్లాడాలని సిద్ధపడ్డాను, కొంచెం త్వరగా. మీరేం చాలా ఆలస్యంగా వస్తున్నారు. ఇది మీ లోపం, నా లోపం కాదు. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడవును. వినండి చిన్నపిల్లలారా, పని చేయడం, ఏ పని చేసినా ఆశీర్వాదమే. నువ్వేమి నేర్చుకున్న ఆశీర్వాదమే. కానీ నువ్వు పని చేయడాన్ని, నువ్వు ఆ పని చేసే ఆ పద్ధతిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే దారిద్ర్యం నీ కొంప మీదకి వస్తుంది, నీ ఇంటి మీదకి వస్తుంది, నీ జీవితం మీదకి వస్తుంది. శ్రద్ధగా పనిచేస్తే ఆశీర్వాదం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. ఏంటంట? ఎవరైతే కష్టపడి పని చేస్తారో వారు ఏలుబడి చేస్తారంట. మీ అమ్మ కోడలలారా, మీ ఇంట్లో పెత్తనాలు కావాలని ఆశ ఉంటుందిగా మీకు. కొన్ని ఇళ్లలో కంప్లైంట్ ఏంటంటే, మా అత్తగారు అన్నీ ఆమెకే చెప్పుద్ది, నాకు చెప్పదు. ఆమెను మంచిగా చూస్తుంది, నన్ను చిన్న చూపు చూస్తుంది. ఏ పని చేసినా, ఏ బాధ్యత అప్పగించినా వాళ్ళకే చెప్తారు, మాకు చెప్పరు. మీకు వాళ్ళకు ఉన్న తేడా ఏంటంటే, వాళ్ళు ఏమి శ్రద్ధ కలిగిన వాళ్ళు, మీరు సోమరిపోతులు. నా భాష అర్థమైందా? ఈ సమస్య ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. మీరు ఆ ఇంటిని ఏలుబడి చేసే వాళ్ళగా తయారవ్వాలి అని అంటే, ఇంటిలో ఉన్న ప్రతి పనిని గురించి శ్రద్ధగా పట్టించుకునేవారై ఉండాలి. అది సంఘమైనా, ఇల్లైనా, ఆఫీస్ అయినా, ఏదైనా సరే. ఎవరైతే శ్రద్ధగా ఈ పని నాది, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత అని ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో వారు ఏలుబడి చేస్తారంట. ఏలికలుగా ఉంటారు, అధికారులుగా ఉంటారు. వారి మాటకు ఇతరులు లోబడతారు. చదువున్న తర్వాత 13వ అధ్యాయం 4వ వచనం, అదే సామెతల గ్రంథం. సోమరిపోతాడంట, అంటే వీడికి పని చేయడానికి ఇష్టం ఉండదు, కానీ అన్నీ కావాలి వీడికి. సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకు ఏమీ దక్కదు. శ్రద్ధగా ఎవడైతే కష్టపడి పని చేస్తాడో వాడి ప్రాణం సంతుష్టిగా ఉంటుందంట. ఇవి చూడండి, దేవుని వాక్యంలో ఎంత అద్భుతంగా రాయబడ్డాయో పనిని గురించి. పని శాపం కాదు, పని పాపం కాదు, పని ఆశీర్వాదం. పని కలిగి ఉండాలి, పని చేయాలి. చేసే పని కూడా ఎలా చేయాలి? చెప్పండి 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 గట్టిగా. చదివేది ఎలా చదవాలి? చదువును నిర్లక్ష్యం చేసే వాళ్ళకి అన్నీ పని అంటే ఏదైనా సరే. తర్వాత సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. 19వ అధ్యాయం 15వ వచనం. సోమరి అంట గాఢ నిద్రలో పడుకుంటాడంట. 10 రోజుల్లో పరీక్షలు పెట్టుకొని 9 గంటలు కాక పడుకునేవాడు, అర్ధరాత్రి దాకా ఫోన్తో ఆడేవాడిని ఏమంటారు? బుద్ధి లేని గాడిద అంటారు, అడ్డగాడిద అంటారు. వాడికి జీవితాన్ని గురించి కానీ, దేని గురించి కానీ ఏం లేదంటారు. మీ ఇళ్లలో ఎవరన్నా అటువంటి వారు ఉంటే, అరే బాబు నీ గురించి ఇలా రాయబడి ఉంది, పాస్టర్ గారు, మా పాస్టర్ గారు ఈరోజు అలా చెప్పారని చెప్పండి. మళ్ళీ చదవండి అన్నమాట. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. వాడికి ఏం కాచుకొని ఉంటుందట? ఫస్ట్ దారిద్ర్యం కాచుకొని ఉంటుందంట. సోమరోడికి వచ్చే బహుమానం 21వ అధ్యాయం 5వ వచనం. శ్రద్ధగా ఎవడైతే పని చేస్తాడో వాడి జీవితానికి అది లాభకరంగా ఉంటుంది. ఒక ప్లాన్ లేకుండా అది కొంచెంసేపు, ఇది కొంచెంసేపు. కొంతమంది ఉంటారు అన్నిట్లో ఏలు పెడతారు. దీనిలో ఏలు పెడతాడు కాసేపు, దానిలో కాసేపు ఏలు పెడతాడు. కొంచెంసేపు బైపీసీ అంటాడు, కొంచెంసేపు ఎంపీసీ అంటాడు, కొంచెంసేపు ఇంకేమున్నాయి గ్రూపులు, ఐఐటి అంటాడు, ఐటీఐ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, అన్నీ తిరిగి వస్తాడు. ఏది అంటే ఒక ప్లాన్ లేదు వాడికి, ఒక ప్రణాళిక లేదు. తాలిమి లేక పని చేయువాడు నష్టము కలుగుతుంది. నీ యొక్క కాలాన్ని వృధా చేసుకుంటావు, సెటిల్ అవ్వలేవు. ప్లాన్. పని చేసే వాళ్ళకి ఏముండాలి? ప్లాన్ ఉండాలి.
కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళకి ప్లాన్స్ ఉండాలి. ఇదిగో నేను కష్టపడి పని చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాల తర్వాత నా పిల్లలు డిగ్రీకి వస్తారు, ఇన్ని సంవత్సరాల తర్వాత నా పిల్లలు పెళ్ళిడికి వస్తారు, పెళ్ళిడికి వస్తే పెళ్లి చేయడానికి ఇంత అవసరం అవుద్ది, వాళ్ళ చదువులకి ఇంత అవసరం అవుతాయి, కాబట్టి నేను కష్టపడి పని చేసిన దానిలో ఇంత దాచిపెట్టాలి, ఇంత కూడబెట్టాలి, వారిని ఈ చదువులు చదివించాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని ప్లాన్స్ వేసుకోవాలి. ప్లాన్ లేకుండా తాలిమి అంటే ప్లాన్ అనమాట. ప్లాన్ లేకుండా పనిచేసేవాడు నష్టపోతాడు. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 48:10. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయువాడు. అందరు చదవండి గట్టిగా మాట. యెహోవా కార్యం అంటే ఏంటో, యెహోవా కార్యం అంటే ఏంటో, దేవుని పని అంటే ఏంటో, అదే అంటే ఏంటో. పనికి ఆహార పథకానికి వెళ్తున్నావుగా, దేవుడు నీకు ఇచ్చిన కార్యం అది. ఉద్యోగానికి వెళ్తున్నావుగా, దేవుడు నీకు ఇచ్చిన కార్యం అది. టీచర్గా పనిచేయడానికి వెళ్తున్నావుగా, దేవుడు నీకు ఇచ్చిన కార్యం అది. యెహోవా నీకు అప్పగించిన పని అది. ఏమండోయ్ వింటున్నారా? వింటున్నామని చెప్పండి. ఏమంటున్నారు? చర్చిలో శ్రద్ధగా కూర్చొని నువ్వు పనిచేసే స్థలంలో ఎవడికి ఏం పట్టింది శాస్త్ర అని అంటే అది దేవుని పని శ్రద్ధగా చేయడం కాదు. దేవుడు నీకేదైతే పని అప్పగించాడో నమ్మకంగా శ్రద్ధగా దేవుని ముఖం వైపు చూస్తూ చేయాలి. లేకపోతే ఏమొస్తుందంట? శాపగ్రస్తులం అవుతూ ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. అది కూలి పని అయినా, ఆఫీసర్ పని అయినా, ఆఫీస్ పని అయినా, సంఘ పెద్దగానైనా, సండే స్కూల్ టీచర్గానైనా, పాస్టర్గానైనా, విశ్వాసిగానైనా, నువ్వు ఎక్కడున్నా సరే, నీకు చిన్న ఉద్యోగం ఇచ్చినా, పెద్ద ఉద్యోగం ఇచ్చినా, దేవుడు నీకు ఇచ్చిన పని అది. ఆ పనిని నువ్వు శ్రద్ధగా చేయకపోతే శాపం వస్తుందంట. కొంతమంది అంటారు, మేమే పనికి వెళ్ళాం, ఇంట్లోనే ఉంటాంగా, మాకు వర్తించదు అని అనుకుంటారు. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం తల్లి ఉద్యోగం అయితే, ఆ ఇంటిని చక్కబెట్టే ఉద్యోగం అయితే, దేవుని పనిని శ్రద్ధగా చేయాలి. చూడండి, ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. ఎవడంట? ఎవడైతే శ్రద్ధగా పనిచేస్తాడో, ఎవడైతే కష్టపడి పనిచేస్తాడో అల్పంగా ఉండదంట వాని జీవితం. ఓ దేశంలో ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతాడంట దేవుడు తీసుకెళ్ళి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో, కష్టపడి పనిచేస్తారో, నైపుణ్యాన్ని నేర్చుకుంటారో, తనకున్న ఆ యొక్క తలాంతుల్ని, దేవుడు వారికి ఇచ్చిన తలాంతుల్ని మెరుగుపరుచుకుంటారో, వారు రాజులు ఎదుట నిలబెడతారు. మనం ప్రయాసపడక్కర్లా, మన దగ్గర ఉన్న టాలెంట్ తెల్లి అక్కడ తీసుకెళ్ళి నిలబెట్టుద్దంట. అందరూ ఏం చేయాలి? పని చేయాలి. చెప్పండి అందరూ. పని చేయడం ఏంటి? ఆశీర్వాదం. ఎలా పని చేయాలి? శ్రద్ధగా పనిచేయాలి, రెస్పాన్సిబిలిటీతో పనిచేయాలి, బాధ్యతతో పనిచేయాలి, దేవుడిచ్చిన పనిగా చేయాలి, దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా చేయాలి. ఆ పని మంచినీళ్ళు పోసే పని అయితే చెప్పాలి, శ్రద్ధగా చేయాలి. ఆ చివరికెళ్ళి పోసొచ్చావు, మళ్ళీ అమ్మ మంచినీళ్ళు అన్నాడు, ఏం చేయాలి? కొనుక్కోకుండా వెళ్ళాలి. ఎందుకు ఒప్పుకున్నాను? మంచినీళ్ళు పోతానా? ఎందుకు ఒప్పుకున్నావు? శ్రద్ధ అంటే అదే. తర్వాత చూడండి, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. ఈ పనిని అందరినీ కలుపుకొని చేయాలి, కలిసి పని చేయాలి, విడివిడిగా కాదు. కలిసి పని చేయాలంట. చెప్పండి అందరూ నోరు తెరిచి చెప్పండి. ఎంతమందికి ఇష్టం కలిసి పని చేయడం అంటే? కొన్ని ఇళ్లలో చూస్తాను నేను, అంట్లో ఒక ఆమె తోముతూ ఉంటే బయట కొంచెం చూస్తా ఒక ఆమె అప్పుడే ఊరు నుంచి
వచ్చి కూడా ఎక్కడెక్కడ పడేసి అంట్లో కడిగే ఆమె దగ్గరికి వెళ్ళి కడిగే పని కూర్చుంటుంది. ఎంత ఆరోగ్యంగా ఉంటుంది ఆ ఇల్లు. కొన్ని ఇళ్లలో ఏం చేస్తారు తెలుసా, అంట్లు కడుగుతుందా ఈ ఏరియాలో కనపడకూడదని అప్పుడు దాకా పని అయిన దాకా పక్కింట్లో కూర్చొని వస్తారు. పనిని ఏం చేయాలంటే షేర్ చేసుకోవాలి, కలిసి తీసుకోవాలి ఆ బాధ్యతని, కలిసి పని చేయాలి. కొంతమంది పాట ఎత్తుతారు, మైక్ నేను చూస్తూ ఉంటా, పాట ఎత్తి ఆ పాట వచ్చి కలిసి పాడదామని మైక్ తీసుకున్నారనుకో, కలిసి పాడడానికి అలవాటు పడాలి మనం. కలిసి పని చేయాలి, పని చేయాలి. పని చేయడం ఆశీర్వాదం. శ్రద్ధగా పనిచేయాలి, ఆ నైపుణ్యాన్ని పెంచుకోవాలి, ప్లాన్తో పనిచేయాలి. అసలు పని చేయకపోతే ఏమవుద్ది, శాపం వస్తుంది. చూడండి, అంత మాత్రమే కాదు, పని చేయకూడదు బోధ తినకూడదంట. చాలు, అందరు చదవండి మాట. ఎవడైనాను, చెప్పండి చెప్పండి గట్టిగా, ఎవడైనాను పని చేయని ఎడల వాడు భోజనము చేయకూడదు. పని చేయనోడికి ఏం లేదంట, భోజనం చేసే అర్హత లేదంట. వాళ్ళకే చెప్తుంది మరి దేవుడు, మాని బుద్ధి తెచ్చుకోవాలా. ఒక కథ ఉంటుంది మా చిన్నప్పుడు. అమ్మా రావమ్మా, అమ్మాయి రా, మినువులు నానబోయి అంటదంట. అమ్మా నేను రాలేను, ఆరోగ్యంగా లేను. అమ్మా రామ్మా, పిండి రుబ్బుదు కాని రా. అమ్మా నేను రాలేను, ఆరోగ్యంగా లేను. అమ్మాయి రా, అట్లు పొద్దు కానీ రా. అమ్మా నేను రాలేను, నేను ఆరోగ్యంగా. అమ్మాయి రా, భోజనం రెడీ అయింది తిందు. అమ్మా నేను వస్తున్నా, నా పొట్టకు బాగా ఆకలేస్తుంది. మనము పని చేయకుండా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే భోజనం చేయకూడదంట. పని చేయకుండా భోజనము చేయకూడదు అంటే మీ పిల్లలకి పనులు చెప్పకుండా పెంచుతుంటే వాళ్ళని దేవుని వాక్యానికి ఎంత వ్యతిరేకంగా చేయనివ్వండి. మీతో కలిసి అంట్లు తోమడానికి వస్తున్నారా, ఎంకరేజ్ దెమ్, ప్రోత్సహించండి. వారిని బట్టలు ఉతకడానికి వస్తున్నారా, ప్రోత్సహించండి. ఇల్లు ఉడుస్తానంటున్నారా, ప్రోత్సహించండి. కలెక్టర్ అయినా సరే నీ కూతురు ఇవన్నీ వచ్చి ఉండాలి. నీ కూతురు నువ్వు కలెక్టర్ని చేద్దామనుకున్నా సరే నీ పిల్లలకి వచ్చి ఉండాలి. వంట చేయడం రావాలి. కొంతమంది తల్లులేని దాన్ని టీ పెట్టడం రాదండి, అబ్బాయి ఎంత ప్యాషన్ అండి, ఈ మొక్కలు నేర్పించండి. రాదు అని చెప్పడం కాదు, మా పిల్లలు అన్నీ చేస్తారు అని చెప్పగలిగిన సమర్థతను వారికి మనం అప్పగించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పని చేయాలి. ఇది మనం పునరుద్ధానుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచి జీవించే మనమందరం కూడా తప్పకుండా పని చేయాలి. రెండవ విషయం ఏంటంటే పని చేసే మనము క్రీస్తు సాక్షులుగా ఉండాలి. మనం చేసే పని రెండు రకాల పనులు ఉంటాయండి, చాలా రకాలు ఉంటాయి. ఒకటి చెడ్డ పని, రెండోది మంచి పని, ఇంకొకటి పనికిరాని పని, ఇంకొకటి పనికొచ్చే పని. ఇలా పనులు చాలా రకాలు ఉంటాయి. అయితే మనం ఎలా ఉండాలంటే దేవుని నామాన్ని మహిమపరిచే పనిమంతులమై ఉండాలి. రూతు గురించి చదివాం మనం మొదటి పాఠంలో. రూతు ఒక అన్య స్త్రీ, మోయాబీయురాలు. తన భర్త పరాయి దేశం, దేవుని దేశము బెత్లెహేము నుండి వలస వచ్చిన అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఏమైందనంటే వాళ్ళ ఇంట్లో పురుషులందరినీ కోల్పోయారు. నయోమి భర్త పోయాడు, ఓర్పా భర్త పోయాడు, రూతు భర్త పోయాడు. స్త్రీలు మాత్రమే మిగిలారు ఆ ఇంట్లో స్త్రీలు మాత్రమే మిగిలారు. ఇటువంటి ఇండ్లను చూసినప్పుడు మనం జాలి పడాలి. ఇటువంటి బలహీనులను చూసి మనము వారికి అండగా ఉండే మాటలు మాట్లాడాలి. వారిని కించపరచకూడదు, గాయపరచకూడదు. కానీ వీళ్ళు ఎంత గాయపడ్డా కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఓర్పా రూతు తన అత్తను హత్తుకొని ఉన్నారు ఆ ఊరిలో ఉన్నంత కాలం.
అయితే ఆ అత్త అయిన నయోమి ఏమందంటే, మన దేశంలో మన ఊర్లో ఆహారం దొరుకుతుందంట, నా వల్ల మీకు జరిగిన నష్టం చాలు, ఇక మీ పుట్టిళ్ళకి వెళ్ళి మీరు మళ్ళా పెళ్ళిళ్ళు చేసుకొని హాయిగా మీరు మీ సంసారాలు చేసుకోనండి, ఇదిగో ఇప్పటిదాకా మీరు నన్ను ఎంతగానో చూశారు, మీకు కృతజ్ఞతలు, అమ్మ ఇక మీదట మీరు సంతోషంగా ఉండండి, మీ పుట్టిళ్ళకి వెళ్ళిపోండి అని దాన్ని ఏమంటారు, సెండ్ ఆఫ్ మీటింగ్ పెట్టింది. సెండ్ ఆఫ్ మీటింగ్ పెట్టి బాయ్ బాయ్ అని అంటే ఓర్పా బాయ్ అని వెళ్ళిపోయింది. రూత్ ఏమందంటే, అత్త నీవు వృద్ధురాలవు, ఈ వయసులో నువ్వు ఎక్కడికి వెళ్తావు, మేము వయసులో ఉన్నాం, పని చేసుకొని బ్రతకగలం, కానీ నీవు ఎలాగో నిన్ను విడిచిపెట్టను, నేను నీకు అండగా ఉంటా, వద్దమ్మా వెళ్ళు, నో వద్దు అని చెప్పొద్దు, నువ్వు నేను నీతోనే ఉంటా, నీ ఊరే నా ఊరు, నీ జనమే నా జనం, నీ బంధువులే నా బంధువులు, నీ దేవుడే నా దేవుడు, నేను నిన్ను వెంబడిస్తా. బా ఎంత అద్భుతమైనటువంటి మనిషి కనబడుతుంది ఇక్కడ. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కష్టపడి పెంచి కండలు రక్తాన్ని నీరుగా మార్చి కండలను పిండి చేసి ఏదో అంటారు కదా, చేసి కష్టపడి పెంచి, అంటే అమ్మ మీరు ఒకసారి గుర్తుంచుకోండి, మన దినాల్లో ఉన్నట్టుగా లేవమ్మా పూర్వపు దినాలు. ఆహారం కొరకు మా తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. మా వయసు కంటే మా వయసు వాళ్ళని కలిగి ఉన్న తల్లిదండ్రులందరూ ఆహారం కొరకు చాలా కష్టపడ్డారు, మమ్మల్ని పోషించడం కొరకు కష్టపడ్డారు. ఇప్పుడేమో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు, ఇంకేంటి గ్యాస్ బండ్లు, చాలా సౌకర్యాలు దేవుడిచ్చాడు ఆహారంతో పాటు. ఇప్పుడు ఎవరు ఆహారానికి ఇబ్బంది పట్ల నాకు తెలిసి చాలా కొద్ది కుటుంబాలు, ఒకవేళ ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ చాలా వరకు దేవుడు బ్లెస్ చేశాడు, ఆశీర్వదించాడు. కానీ మా తల్లి సమాన వయసు వాళ్ళు, మా తల్లిదండ్రులు, నా వయసు కలిగిన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు నాకంటే ముందున్న వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు పిల్లల్ని పెంచడానికి. కానీ ఇక్కడ చూడండి మీరు, రూతుకు తన అత్త తన భర్త వల్ల సంతానం లేదు, ఏమీ లేదు, ఒంటరిగా మిగిలిపోయింది. కానీ నా అత్త ఒంటరిగా ఎలాగూ బ్రతకగలదని ఆమె కొరకు ఆమె లైఫ్ను త్యాగం చేయడానికి సిద్ధపడిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఈ రోజున మీరు మీ అత్తమామలు కట్టించిన ఇల్లులు, మీరు వాళ్ళు ఇచ్చిన మీ పిల్లల్ని మీ భర్తల్ని చదివించి వాళ్ళని ప్రయోజకులుగా చేసి, వాళ్ళని ఎంతగానో ప్రయోజకులుగా చేసి ఆ బెనిఫిట్స్ అన్నీ నువ్వు అనుభవిస్తూ ఒక ప్రక్కన, ఇంకొక పక్కన మీ అత్తగారిని, మీ మామగారిని నువ్వు కించిపరిచేలాగా చూస్తున్నావంటే నీకంటే శాపగ్రస్తురాలు, నీ బిడ్డలు శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు, జాగ్రత్త. ఈరోజు రూతును చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, మన పెద్దలను, మన తల్లిదండ్రులు కావచ్చు, మన అత్తమామలను కావచ్చు, మనం వారిని అయ్యో ఎంతో మా కొరకు ప్రయాసపడ్డవారని వారిని మన్నన చేసే ఆలోచన, గౌరవించే ఆలోచన, కనీసం ఈ రోజున మనం వారికి ఏమి పెట్టకపోయినా గౌరవం ఇస్తే చాలు. వాళ్ళకే ఏమిస్తే చాలు. ఒక పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, నాకేం పెట్టక్కర్లేదండి, మేము ఈ రోజున వెళ్ళి వేరే వండుకున్నా మాకు 3,000 వస్తున్నాయి, మాకు సరిపోతాయి, మమ్మల్ని పలకరిస్తే చాలు, మన డబ్బులు ఇచ్చే పని లేదు, గవర్నమెంట్ వారు దేవుని దయ వల్ల వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి అంటే అవే సరిపోతాయని నేను అనను, కానీ ఎంతో కొంత మీరు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే మీకే వాళ్ళు ఎంతో కొంత సహాయం చేయగలిగిన సామర్థ్యం దేవుడు వారికి ఇచ్చాడు. ఈ రోజున చప్పట్లు కొట్టండి. మన పెద్దోళ్ళకి ఏమి ఇవ్వాలి ఇప్పుడు? గౌరవం, మర్యాద. మన ఇంట్లో ఉన్న పిల్లల్ని, తల్లిదండ్రులను గౌరవించేలాగా వారిని ట్యూన్ చేయాలి, లేకపోతే అది మన బిడ్డలకు శాపమై తయారవుతుంది. రూతును చూసి మనం నేర్చుకోవాలి. రూతు తన అత్త తనకు తిరిగి ఏమి ఇవ్వకపోయినా, ఒకవేళ మనం ఆలోచిస్తే దీని కొడుకు చేస్తున్నా జీవితం ఆరిపోయింది అని చెప్పొచ్చు మన భాషలో చెప్పాలంటే. కానీ రూత్ ఏం చేసిందో తెలుసా? అత్త నువ్వు ఒంటరి, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు అత్త, ఐఎమ్ విత్ యూ, ఐ స్టాండ్ విత్ యూ, నేను నీతో నిలబడతాను. దేవుని కొరకు నిలబడి పనిచేయడం అంటే ఇది. రూతుని చూసి నేర్చుకోవాలి మనం. చూడండి ఈ రూతు సాక్ష్యం ఎలా ఉందో చూడండి. మనం డబ్బా కొట్టుకోవడం కాదు, మన గురించి ఇతరుల డబ్బా కొట్టాలి, బోరోదాలి, పలానోళ్ళు ఎలాంటి వాళ్ళు అని. చూడండి
బోయాజు రూతును ఎందుకు రూతుతో ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఇంత దయగా మాట్లాడుతున్నాడు, ఆమెను స్పెషల్గా చూస్తున్నాడు, యూనిక్గా చూస్తున్నాడు. తన చేలో కష్టపడి పనిచేసే వాళ్ళకు సైతం గౌరవం ఇవ్వడం లేదు. పరిగి ఏరుకునేయడానికి వచ్చిన ఒక విధవరాలైన యవనస్తుని పట్ల ఇతను ఎందుకు ఇంత దయగాను, ఆమెను ఎందుకు అంత గౌరవంగా చూస్తున్నాడు? కారణం 10వ వచనం చివరి భాగం చదవండి. నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు. ఎందుకు మాట్లాడుతున్నాడు? సాక్ష్యం. ఎందుకు మాట్లాడుతున్నాడు? చెప్పండి, మాట్లాడండి. రూతు సాక్ష్యం. నీ భర్త చనిపోయాడు, నీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకు నువ్వు ఎలా అండగా నిలబడ్డావో, నీ అత్త కోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు తెలిసింది. దట్స్ వై, అందుకు నేను నిన్ను ఇలాగా గౌరవిస్తున్నాను. గుణవతి అయిన స్త్రీ గురించట గౌనిల యొద్ద, ఊరు గౌనిల యొద్ద ఆమె కొనియాడబడుతుందంట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి మన సాక్ష్యం ఏంటి? ఇక్కడ మైక్ తీసుకొని పాడుతుంటే అని చెప్పుకుంటున్నారా? అక్కడ గౌనుల దగ్గర ప్లీజ్ మార్చుకుందాం, మన వైఖరి మార్చుకుందాం. ఏమంత పని? యేసుని చూస్తే ఏ స్థితినైనా మార్చుకోగలం. ఇంతకు ముందు వరకు నీకు వాళ్ళు ఎంత కీడు చేసినా, ఎంత గాయపరిచే మాట మాట్లాడినా, దేవుని సాక్షిగా నువ్వు నిలబడాలంటే, నువ్వు పనిచేసే స్థలంలో నువ్వు ఆయన నామానికి మహిమ తేవాలంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి. అంతే, ఇక వేరే మార్గం లేదు. పలకరించండి, స్టార్ట్ చేయండి. భోజనం తీసుకెళ్ళి ప్లేట్ వాళ్ళ ముందు పెట్టండి. మారిపోతాయి, మీ ఇంటి పరిస్థితులన్నీ మారిపోతాయి. ఒకవేళ పెద్దోళ్ళు అయితే వాళ్ళని పెద్ద మనసు చేసుకొని క్షమించి, అమ్మా, బాబు, అయ్యా అని పలకరించండి. సాతాను బుద్ధి ముడుచుకొని కూర్చోవడం, దేవుని బుద్ధి శత్రువుని సహితం ప్రేమించడం. క్రైస్తవులని పెద్ద పేరు పెట్టుకొని ఇక్కడ పాటలు పాడితే మీ సాక్ష్యం చెల్లదు, లేదా ప్రార్థనలు చేస్తే చెల్లదు, లేదా ప్రసంగం చేస్తే చెల్లదు. క్రీస్తుకు తగినట్లుగా మనం పనిచేసే స్థలంలో ఆయన ఎత్తి చూపాలి. అదే మన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు మన హృదయంలో పనిచేయాలని, మనం ఆ వాక్య ప్రకారం జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రూతు చూడండి ఎంత దీనురాలు. ఆమెకి ఇది చేసినందుకని చాలా విస్తరించి మాట్లాడాల్సిన సమయం ఉంది, కానీ టైం లేదు నా దగ్గర. రూతు ఒక సామాన్యమైన, అన్యురాలైన, విధవరాలైన, బలహీనురాలైన ఒక్క స్త్రీ. ఆమె ఊరి ఆ బోయజ్ అంటే సామాన్యుడు కాదు, ఒక ఎస్టేట్ కలిగినటువంటి వాడు. అతను ఎంత గౌరవించి మాట్లాడుతున్నాడు. ద్వారకా ఏం చేస్తుందంటే, ప్రభువుని నమ్మి జీవించేటప్పుడు ఆమె వ్యాపారం చేస్తూ ఆమె పని ఆమె చేసుకోవట్లా, ఆమె చుట్టూ ఉన్న బేదలను జ్ఞాపకం చేసుకుంటుంది. ఆమె ప్రత్యేకత. అందుకే మత్తయి సువార్త 19:21 త్వరగా ఫాస్ట్గా చదవాలి. మీకు బైబిల్ తీయడానికి ఎంత టైం, ఆ రెఫరెన్స్లు తీయడానికి? 19:21. మా చిన్నప్పుడు ఎట్లుండేది తెలుసా? రెఫరెన్స్ పాస్టర్ గారు నోట్లో నుంచి అలా రాగానే 3-4 ఎత్తేవాళ్ళు. 3-4 ఎత్తే ఎవరు గట్టిగా ఇంకో మాట అదనంగా చదివారో మిగిలిన 2 ఆగిపోయేవాళ్ళు. మీకేమో మొదలెట్టడానికి టైం పడుతుంది. చదవండి. ఏమి ఇవ్వాలంటే ఆస్తిని, అవసరమైతే నీ ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చాయి ప్రభు చెప్తున్నాడు. మనం ఆస్తులు అమ్మి బేదలకు ఇవ్వక్కర్లా. ఈ దోర్కాలాగా మనం కూడా ఏ బుద్ధి కలిగి ఉండాలంటే బేదలని జ్ఞాపకం చేసుకోవాలి. బేదలని జ్ఞాపకం చేసుకోవడం అంటే కనీసం మన ఇంట్లో తినగా మిగిలిపోయిన అన్నాన్నైనా టైంకి ఏమండోయ్ ఎప్పుడు టైంకి భోజనం, రాత్రి భోజనం ఇవ్వాలనుకో ఎవరికన్నా, ఎప్పుడు ఇవ్వాలి? పడుకునే ముందా? 7 గంటలకల్లా సప్లై చేసేయాలి వాళ్ళకి. నీకు తెలుసు కదా, నీ ఇంట్లో ఎంతమంది ఉంది, తినేది మీ ఆయన, మీ అబ్బాయి, ఇంకా మిగిలిపోద్ది. ఒకవేళ మీ ఆయన ఇంటికి రావట్లేదు, మీ అబ్బాయి కూడా అమ్మ వస్తా బిర్యానీ తినేసేనే మా ఫ్రెండ్స్తో కలిసి అని అన్నాడు, ఇంకా 2 అన్నం మిగిలిపోతుంది. నీ అన్నం పక్కకు తీసుకొని మిగిలిన అన్నం ఎవరికి ఇస్తే బాగుంటుందని ఎవరినో ఒకరిని పిలిచి ఇచ్చేస్తే వేడివేడిగా ఎంత బాగుండు.
కానీ మీరేం చేస్తారు ఇవ్వాల్సి వస్తే? ఏమో అర్ధరాత్రి దాకా నాకు రెండోసారి ఆకలి అవుద్దేమో, అప్పుడు ఇవ్వడానికి చూస్తే అందరు తలుపులు మూసుకొని తెల్లారేసరికి పాడైపోయింది. ఎక్కడ పడేస్తా? పాడైంది దాన్ని డస్ట్బిన్లో యోహానికి అప్పచెప్పడమే. మన బజార్ వచ్చేది ఆయనే. జాగ్రత్త. బీదలు అంటే బీదలు అని అంటే మన మీద సంపన్నులమని కాదు, మనం ఎవరికైతే సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నామో, స్థాయిలో ఉన్నామో వారికి అవసరాన్ని బట్టి సహాయం చేసే మనస్సు కలిగి ఉండాలి. శిష్యులుగా, దేవుని పిల్లలుగా, దేవుని వెంబడించేవారంగా. ఆ తర్వాత యోహాను సువార్తలో చూస్తే శిష్యులకు దేవుడు ఏమని చెప్పాడంటే, యేసుక్రీస్తు నేను మనుషులను పట్టు జాలరుగా చేస్తానన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? సముద్రంలోకి వెళ్ళి చేపలు పడుతున్నారు. వాళ్ళ వల్ల కాలేదు, ఒక్క చేప కూడా పట్టలేకపోయారు. కారణం ఏంటంటే వారిని పిలిచింది వేరే పనికి, వారు చేస్తుంది. మనం కూడా దేవుడు ఏదైతే మనకు పని ఇచ్చాడో, ఏదైతే అప్పగించాడో ఆయన చిత్త ప్రకారం చేస్తే అక్కడ ఆశీర్వదించబడతాం. ఒకవేళ ఆయనకి ఇష్టం లేని పనిని మనం ఎంత చేసినా అక్కడ ఆశీర్వాదాన్ని ఎత్తుక్కోలేం. ఆయన ఏ పనిని మనకి అప్పగించాడో దాన్ని గుర్తెరిగి ఆయన ప్రకారం, ఆ మాట ప్రకారం జీవిస్తే యేసు ప్రభు శిష్యులు ఆయన మాట ప్రకారం చేసినందుకు విస్తారమైన ఫలం అనుభవించారు. వాళ్ళు విస్తారమైన ఫలితాన్ని రాబట్టారు. కాబట్టి మనం కూడా అట్టి రీతిగా జీవించడానికి దేవుడు సహాయం చేయాలి. సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు, పునరుద్ధానుడైన క్రీస్తుతో కలిసి నువ్వు పనిచేసే స్థలంలో నీ గుర్తింపు కలిగి ఉండాలి. నీవు పని చేస్తున్నప్పుడు ఆయన సాక్షిగా నీవు ఉండాలి. రూతు అద్భుతమైన సాక్ష్యాన్ని పొందింది. దోర్క అద్భుతమైన సాక్ష్యాన్ని పొందింది. బీదల యేసు ప్రభు శిష్యులు తన చేస్తున్న దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్న పనిని విడిచి దేవుడు అప్పగించిన పనిని చేపట్టినప్పుడు వారు ఆశీర్వదించబడ్డారు, గుర్తింపు కలిగి జీవించారు. మనం కూడా మన ప్రభువుకు సాక్షులుగా, ఆయన్ని మహిమపరిచే జీవితాలుగా, మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు మన జీవితాలని ప్రభువుకు అప్పగిద్దాం. ఒకవేళ కష్టించి పనిచేసే తత్వం లేకపోతే ఈ రోజున మీరు గమనించండి, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి బోరు కొట్టదు. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి రోజు త్వరగా అయిపోద్ది. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఆదివారం తొందరగా వచ్చేస్తుంది. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అప్పుడే సంవత్సరం అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. మా జీవితాల్లో దేవుని నమ్మి పనిచేయడానికి వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా మా బ్రతుకులు దొరలిపోతున్నాయి. కానీ ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా ప్రభువు మమ్మల్ని అంతో అద్భుతంగా, ఆనందంగా కష్టపడి పనిచేసే తత్వం ఇస్తున్నాడు. కానీ మేము ఎప్పుడు బోరు కొడుతుంది, ఏవి తోచట్లేదు అని చెప్పలేదు. ఎందుకంటే ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో వారు తప్పక దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, వర్ధిల్లుతారు. ఇందులో సందేహమే లేదు. కష్టపడి పనిచేయడానికి మనమందరం సమర్పించుకుందాం. ఒక ఇల్లాలుగా కష్టపడాల్సి వస్తుందా? కష్టపడు. ఒక ఉద్యోగం కష్టపడాల్సి వస్తుందా? కష్టపడు. ఒక కూలిగా పనిచేస్తూ కష్టపడాల్సి వస్తుందా? కష్టపడు. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా దేవుని కొరకు కష్టించి పనిచేసి ఫలితాన్ని రాబట్టే వారంగా దేవుని కొరకు మనమందరం ముందుముగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం.